శ్రీచక్ర ఆస్ట్రాలజీ రెమెడీస్కి స్వాగతం. ఇప్పుడు మనం ఒక జాతక పరిశీలన చూద్దాం. అంటే స్థిరాస్తుల కొరకు ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తున్నాను. 14వ తారీఖు 1వ నెల 1989 సంవత్సరం. టైం వచ్చి 2:15 తెల్లవారుజామున. పుట్టిన ప్రదేశం చెన్నై. అయితే లగ్నం వచ్చి తుల లగ్నము, రాశి మీనారాశి, రేవతి నక్షత్రం 2వ పాదంలో జన్మించాడు. అయితే లగ్నంలో ఏ గ్రహాలు లేవు అని లగ్నాన్ని కుజుడు చూస్తున్నాడు, ద్వితీయ సప్తమాధిపతి. అలాగే 3వ స్థానంలో శని ఉన్నాడు, 4, 5వ స్థానాధిపతి. లగ్న అష్టమాధిపతి శుక్రుడు ఉన్నాడు 3లో. అలాగే 4లో లాభాధిపతి రవి పాపి బాధకుడు. అలాగే భాగ్య వ్యయాధిపతి బుధుడు ఉన్నాడు. పంచమంలో రాహువు, 6లో చంద్రుడు, సప్తమంలో కుజుడు, అష్టమంలో గురువు, లాభంలో కేతువు. ఇక్కడ మనం ఓన్లీ స్థిరాస్తుల కొరకు మాత్రమే పరిశీలన చూస్తున్నాము. అయితే మొట్టమొదటిగా మనం స్థిరాస్తులు స్థానాన్ని ఏది చూస్తాం? 4వ స్థానాన్ని చూస్తాం. అయితే స్థిరాస్తులు వస్తావా రావా, అసలు స్థిరాస్తులు ఉన్నావా లేదా తండ్రివి అంటే ఇక్కడ తండ్రి కారకుడు రవి 4లో ఉన్నాడు. భాగ్యాధిపతి 9వ స్థానాధిపతి అయిన బుధుడు, 9వ స్థానం తండ్రి స్థానం, బుధుడు 4లో ఉన్నాడు. అంటే తండ్రికి సంబంధించిన స్థిరాస్తులు కానీ, వాహనాలు కానీ, గృహాలు కానీ ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పొచ్చు. అలాగే ఉన్నవి జాతకానికి. అయితే స్థిరాస్తులు వస్తావే, ఏదన్నా ఎవరి వల్లన్నా ఇబ్బందులు ఉంటావే అంటే ఇక్కడ ఈ లగ్నానికి పాపి పైగా బాధకుడైన రవి ఉన్నాడు. రవి 11వ స్థానాధిపతి అవుతాడు. కావున అంటే ఈ జాతకుడికి అన్నగారు కానీ అక్కగారు వల్ల కానీ ఉంటే ఇబ్బందులు, ఆ స్థిరాస్తులు వాళ్ళు దోచుకోవాలనే ఆశలు ఉంటాయి అని చెప్పుకోవచ్చు మనము. ఇక్కడ అంటే ఈ జాతకునికి అక్కగారు ఉన్నారు, అక్కలు ఇద్దరు, వాళ్ళు తీసుకోవాలని ఉద్దేశం అని ఉంది. అలాగే ఇక్కడ 11వ స్థానం అక్కగారు అన్నగారు కదా, అందుకే పైగా బాధకుడు రవి. కావున ఈ స్థిరాస్తుల విషయంలో అక్క వల్ల ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది జాతనికి. అయితే మొత్తానికి వస్తావే రావంటే వస్తావి. ఎందుకంటే ఇక్కడ భాగ్యాధిపతి అయిన బుధుడు 4లో ఉన్నాడు. భూకారకుడైన కుజుడు ద్వితీయ సప్తమాధిపతి 7వ దృష్టితో లగ్నాన్ని చూస్తున్నాడు. ఇక్కడ భాగ్యాధిపతి 4లో ఉన్నందుకు కంపల్సరీ తండ్రికి సంబంధించిన స్థిరాస్తులు గృహాలు వస్తాయి. అక్క వాళ్ళ వల్ల ఎంత ఇబ్బందులు ఉన్నప్పటికీ స్థిరాస్తులు జాతకునికే లభిస్తాయి అని మనం ఇక్కడ చెప్పవచ్చు. పైగా 3, 6వ స్థానాధిపతి దృష్టి 9వ దృష్టి 4వ స్థానం మిందింది, గురువు దృష్టి. అందువల్ల వచ్చే అవకాశం ఉంటుంది. నా ఛానల్ నచ్చినట్లయితే